అందరికీ వందనాలు. ఒకసారి రెండు చేతులు ఎత్తి హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగునుగాక. గడిచిన దినాల్లో పలుమార్లు వాక్యం అందించాను. మరి ఈసారి అంతా కూడా న్యూగా రినోవేట్ చేశారు. చాలా బాగుంది మందిరం. మరి ఇట్లా చక్కటి మందిరాన్ని అన్ని రినోవేట్ చేయడానికి, చక్కగా అందరంగా మందిరాన్ని తీర్చిదిద్దడానికి దేవుడు అనుగ్రహించిన కృపను బట్టి, ధన్యతను బట్టి, ఆసక్తిని బట్టి దేవునికి స్తోత్రాలు చెల్లిద్దామా? హల్లెలూయా. వాక్యంలోకి మనం వెళ్దాం, వాక్య జ్ఞానంలోకి వెళ్దాం. వెళ్ళబోయే ముందు మనందరం కూడా రెండు చేతులు పైకెత్తి పరిశుద్ధాత్మ దేవుని ఆహ్వానిద్దాం. అందరూ పరిశుద్ధాత్మ దేవుని స్తోత్రం 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 స్తోత్రం. పరిశుద్ధాత్మ దేవుని ఆహ్వానిద్దాం. అందరూ స్తుతి స్తోత్రం స్తోత్రం స్తోత్రం. పరిశుద్ధుడాని స్తోత్రం స్తోత్రం స్తోత్రం. రక్షకుడైన దేవానికి స్తోత్రం స్తోత్రం. త్రియేక దేవ, ఈ ప్రాంతంలో మీ ఆత్మకార్యాలు జరిగించండి నాయన. పరిశుద్ధాత్మ దేవ, మీ ఆత్మకార్యాలు జరిగించండి. ఒక్కొక్క కుటుంబంలో మీ కార్యాలు జరగాలి నాయన. ఒక్కొక్కరు మీ ఆత్మాభిషేకంతో నింపబడాలి నాయన. ఒక్కొక్క బిడ్డ ఆత్మవర్మలతో నింపబడాలి నాయన. ఒక్కొక్క బిడ్డ నా తండ్రి ఆత్మపూర్ణులుగా మార్చబడాలి నాయన. నీ మహిమాత్మతో ఒక్కొక్క బిడ్డను అభిషేకించమని యేసు నామములో అడుగుచున్నాను తండ్రి. ఆమేన్ చెప్పండి. మారదు నీ ప్రేమ ఎన్నటెన్నటికి, విడువదు నీ కృప నా తోడుగా. మారదు నీ ఆశీర్వాదకరమైన మాటలు ఈ రాత్రి వేళ మీకు నేను తెలియజేస్తాను. ఇంకొక నెలలోకి వెళ్తే మనం డిసెంబర్లోకి వెళ్ళిపోతాం. సంవత్సరం చివరిలోకి వచ్చినాం. ఒకసారి మనం ప్రశ్న వేసుకోవాలి ఈరోజు. ఏమనంటే, మనం దేవునికి ఎంత నీతిగా, యథార్థంగా, ఎంత పరిశుద్ధంగా ఆయన ఏమిటో నివసిస్తున్నామో ఒక ప్రశ్న వేసుకోవాలి. మనం సరి చేసుకోవాల్సినవి ఏమన్నా ఉన్నాయా? మనం బాగు చేసుకోవాల్సినవి ఏమన్నా ఉన్నాయా? మన జీవితంలో మనం ఇంకా సరి చేసుకోవాల్సినవి, పరిశుద్ధాత్ముడు మనలో నివసించడానికి, పరిశుద్ధాత్ముడు మనల్ని నడిపించడానికి, ఆయన స్వరం వినడానికి ఏమన్నా ఆటంకాలు ఉన్నాయా అని ఒకసారి మనల్ని మనం పరీక్షించుకోవాలి. ఈ నవంబర్ నెలలో ప్రభు మాట్లాడుతున్నాడు. ఏమని మాట్లాడుతున్నాడంటే, చూడండి, నిర్మాకాండం 25వ అధ్యాయము 7వ వచనంలో రాయబడి మాట.
నేను వారిలో నివసించినట్లు వారు నాకు పరిశుద్ధ స్థలమును నిర్మింపవలెను. చాలు. నేను వారిలో నివసించినట్లు పరిశుద్ధ స్థలమును నిర్మింపవలెను. మోషేతో చెప్తాడు, నా ప్రజలకు ఈ మాటలు తెలియచేయను. నా ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు ఎవరిలో నివసిస్తాడు? దేవుడు పరిశుద్ధుడు కదా. ఆయన మనలో నివసించాలంటే, ఆయన మనలో నివసించాలంటే నువ్వు పరిశుద్ధత కలిగి ఉండాలి. ఆయన నీ ద్వారా కార్యాలు జరిగించాలంటే నీవు పరిశుద్ధత కలిగి ఉండాలి. ఎప్పుడైతే నీవు ప్రాణాత్మ శరీరాన్ని పరిశుద్ధపరుచుకుంటావో, పరిశుద్ధపరచుకోవడానికి ఇష్టపడతావో, నీలో పరిశుద్ధత కనిపించినప్పుడు పరిశుద్ధాత్ముడు వచ్చి మనలో ఉంటాడు. ఆమేన్. పరిశుద్ధాత్ముడు ఎప్పుడైతే మనలో అపరిశుద్ధత ఉన్నట్టు చూస్తాడో, అపరిశుద్ధతను తొలగించుకోవడానికి మనకు అవకాశాలు ఇస్తా ఉంటాడు, మనతో మాట్లాడుతూ ఉంటాడు. మందిరానికి ఎందుకు వస్తున్నామంటే మనం దేవునితో సహవాసం, ఈ మందిరములో ఆయన నివసించుటకు, ఆయన సంచరించుటకు, ఆయన మాట్లాడుటకు మన ఘటాన్ని, ఈ మందిరాన్ని పరిశుద్ధంగా ఉంచుకోవాలి. ఆమేన్ చెప్పండి. వాక్యం వింటున్నారు, మందిరానికి వస్తున్నారు, దేవుని ఆత్మకార్యాలు నీవు కళ్ళారా చూసి అనుభవించాలంటే పరిశుద్ధత కావాలి. పరిశుద్ధ పట్టణంలో నువ్వు అడుగు పెట్టాలంటే ప్రాణాత్మ శరీరాన్ని పరిశుద్ధపరచుకోవాలి. అందుకే యేసు ప్రభువు అంటాడు, మిమ్మల్ని మీరు పరిశుద్ధపరచుకోండి. హల్లెలూయా. మిమ్మల్ని మీరు పరిశుద్ధపరచుకోండి. ఈ ప్రార్థన కోరికల మందిరంలో ఎందుకంటే పరిశుద్ధ పట్టణంలో పరిశుద్ధులు మాత్రమే ఉంటారండి. అపవిత్రతకి స్థానం లేదు. ఈ రాత్రి వేళ ప్రభు నిన్ను పలకరిస్తున్నాడు. గడిచిన నెలలో దేవుని కార్యాలు ఎందుకు చూడలేకపోయారో, ఎందుకు మేలులు జరగట్లేదో, ఎందుకు మీరు ఆశీర్వదించబడట్లేదో దానికి కారణం పరిశుద్ధత లేకపోవడం. నిన్ను నువ్వు పరిశుద్ధపరుచుకుంటే, నీ ఆలోచనని పరిశుద్ధపరుచుకుంటే, హృదయాన్ని పరిశుద్ధపరుచుకుంటే, నీ తలంపుల్ని పరిశుద్ధపరుచుకుంటే దేవుడు మాట్లాడతాడు. దేవుడు మాట్లాడతాడు. ఈ రాత్రి వేళ మనల్ని మనం పరిశుద్ధపరచుకోవడానికి దేవుడు అవకాశాన్ని ఇస్తున్నాడు మనకి. హల్లెలూయా. మనల్ని మనం బాగు చేసుకోవడానికి దేవుడు మనకు అవకాశం ఇస్తున్నాడు. పరిశుద్ధాత్ముడు భూమి మీదే సంచరిస్తూ ఆయన వాక్యం ద్వారా అందరినీ పరిశుద్ధపరుస్తున్నాడు. ఆయన మాట ద్వారా అందరినీ శుద్ధి చేస్తున్నాడు. ఇలా మందిరానికి మీరు వచ్చారంటే అవకాశం ఇస్తున్నాడు. హీఈస్ గివింగ్ ఆపర్చునిటీ టు us. అవకాశాన్ని సద్వినియోగం చేసుకునేవాడు జ్ఞాని, సమయాన్ని సద్వినియోగం చేసుకునేవాడు జ్ఞానులు. మీ ఆత్మలు చాలా విలువైనవి. మిమ్మల్ని మీరు, ఈ మాటలో ఉంది, ఈ 25వ అధ్యాయంలో రాయబడిన మాట 7వ వచనంలో, నేను వారిలో నివసించినట్లు ఏం చేయాలంట? పరిశుద్ధ స్థలమును నువ్వు నిర్మించాలి. వారికి ప్రత్యక్ష గుడారం ఎలా నిర్మించాలో చెప్పాడు. ఇప్పుడు ప్రత్యక్ష గుడారం నీ శరీరమే. పరిశుద్ధ స్థలం ఉంది, అతి పరిశుద్ధ స్థలం ఉంది, ఎంటర్ అవ్వగానే గంగాళం ఉంది.
అందులో నీళ్లు ఉన్నాయి, వాక్యం అనే నీళ్లు. వాక్యం అనే నేలతో నువ్వు కడగబడాలి. యేసు రక్తంతో నువ్వు కడగబడి పరిశుద్ధ స్థలంలో నుంచి పరిశుద్ధ స్థలంలో ఉన్న దీపవృక్షపు వెలుగులో, వాక్యపు వెలుగులో నిన్ను నువ్వు కడుక్కుంటూ పరిశుద్ధపరుచుకుంటూ ఉండాలి. సముఖపు రొట్టెల బల్ల మీద ఉన్న ఆ రొట్టెలు వాక్యం అనే జీవాహారం భుజిస్తూ నువ్వు బలపడుతూ ఉండాలి, బలపరుస్తూ ఉండాలి. ధూపపీఠం వంటి ప్రార్థన జీవితం కలిగి ఎప్పుడు అందులోంచి ధూపం వస్తూనే ఉండాలి. నీ మందిరంలో ఏముండాలంటే ప్రార్థన ధూపం. నీ మందిరంలో ఏముండాలంటే స్తుతి ఆరాధన. నీ మందిరము కపటంతో నింపబడకూడదు. నీ మందిరము దేవుని ఆత్మతో నింపబడి ఉండాలి. ఆయన మహిమతో నువ్వు కప్పబడాలి. ఆయన ద్వారా నువ్వు నడిపించబడాలి. నీవు సజీవ యాగముగా దేవునికి సమర్పించుకోవాలి, అర్పించుకోవాలి. గడిచిన కాలంలో దుర్నీతికి సాధనములుగా, పాపానికి సాధనములుగా అప్పగించావు. కానీ ఇప్పుడు పరిశుద్ధాత్ముడు అంటున్నాడు, నీతికి సాధనములుగా అప్పగించుకోనండి. ఆమేన్. అందుకే పరిశుద్ధ పట్టణంలో వెళ్ళాలంటే రక్షణ పొందితే సరిపోదు. వాక్యం ద్వారా కడగబడిన నీవు పరిశుద్ధాత్మ ద్వారా కాల్చబడాలి. అగ్నికున్న గుణం ఏంటో తెలుసా? దేన్నైనా బూడిద చేస్తుంది. హల్లెలూయా. చెత్తంతా కాల్చి బూడిద చేస్తుంది. మనలో ఉన్న చెత్త తొలగిపోవాలంటే కాల్చబడితేనే అర్పణ. హల్లెలూయా చెప్పండి. దహించబడితేనే అర్పణ. ఆయన దహించు అగ్ని కదా. మన ప్రభు ఎవరు? దహించు అగ్ని కనుక నువ్వు పరిశుద్ధాత్మ పూర్ణుడు అవ్వాలంటే అగ్ని నీలోకి రాగానే నీ అపవిత్రతను అంతటినీ కలుస్తుంది. అందుకే ఆయన నివసించుటకు నివాస యోగ్యముగా మనకుంది ఒకటే జీవితం, ఒకటే బ్రతుకు. ఇదే చివరి జనరేషన్ అంటున్నారు భక్తులందరూ. ఇంకా జనరేషన్ లేదు, ఇదే చివరి జనరేషన్. దేవుడు రాకడ బహు సమీపంగా ఉంది కనుక అపవాది వాడు ప్రార్థన పరువులే టార్గెట్ చేసి తిరుగుతున్నాడు. ప్రార్థన లేని వాళ్ళందరూ వాడి బిడ్డలే కదా. ప్రార్థన పరులందరినీ టార్గెట్ చేసి సేవకుల్ని కానీ విశ్వాసుల్ని కానీ వారికి ఉన్న ఆత్మీయతని, భక్తిని, పరిశుద్ధతని దోచుకుంటున్నాడు. వాడు చీకట్లోకి తీసుకెళ్ళిపోతున్నాడు. దేవుడు వెలుగులోకి తెస్తుంటే వెలుగులో ఉండి చీకట్లోకి తీసుకెళ్ళిపోతున్నాడు వాడు. కనుక మీరు మీ మందిరాన్ని, మీ హృదయాన్ని ఈరోజు పరిశుద్ధపరచుకోవాలి. పరిశుద్ధత ఎప్పుడైతే నీకు ఉంటుందో పరిశుద్ధాత్ముడు పనిచేస్తాడు. హల్లెలూయా. పరిశుద్ధాత్ముడు ఎప్పుడైతే పనిచేస్తున్నాడో నువ్వు ఎలా గుర్తుపడతావంటే నీ కార్యాలన్నీ జరుగుతాయి, నీకు అద్భుతాలు జరుగుతాయి, స్వస్థతలు జరుగుతాయి. మొదట పరిశుద్ధాత్ముడు చేసే యుద్ధం నీకు భారముగా ఖాళీ ఉన్న సమస్యలన్నీ విరగొడతాడు. నీ సమస్యలన్నీ తొలగిస్తాడు. ఎందుకంటే దేవుడు ఎక్కడ ఉంటే అక్కడ స్వతంత్రత, పరిశుద్ధాత్ముడు ఎక్కడ ఉంటే అక్కడ విడుదల, పరిశుద్ధాత్ముడు ఎక్కడ ఉంటే అక్కడ ఆరోగ్యం, పరిశుద్ధాత్ముడు ఎక్కడ ఉంటే అక్కడ నెమ్మది, పరిశుద్ధాత్ముడు ఎక్కడ ఉంటే దేవుని రాజ్యము భోజనము పానము కాదు కానీ పరిశుద్ధాత్మ యందు ఆనందము సంతోషమై ఉంది. హల్లెలూయా. మన లోకంలో రకరకాల ఆనందాలు ఉన్నాయి. ఈ ఆనందాలన్నీ తాత్కాలికమైనవి. ఈ ఆనందాలు వయసుతో కూడుకున్నవి. ఈ ఆనందాలన్నీ శాశ్వతమైనవి కాదు. నిజమైన ఆనందం పరిశుద్ధాత్మలో ఉంది. పరిశుద్ధాత్మలో సమస్తము గుప్తమైనది. పరిశుద్ధాత్ముడు ఎక్కడ ఉంటే అక్కడ యేసయ్య ఉంటాడు, యెహోవా దేవుడు ఉంటాడు. త్రియేక దేవుడు. పరిశుద్ధాత్ముడు ఎక్కడ ఉంటే అక్కడ సమాధానం ఉంటుంది. పరిశుద్ధాత్ముడు ఎక్కడ ఉంటే అక్కడ బూతులు ఉండవు. పరిశుద్ధాత్ముడు ఎక్కడ ఉంటే అక్కడ దయాగుణం ఉంటుంది. పరిశుద్ధాత్ముడు ఎక్కడ ఉంటే అక్కడ క్షేమం ఉంటుంది. పరిశుద్ధాత్ముడు ఎక్కడ ఉంటే అక్కడ ఐక్యత ఉంటుంది. పరిశుద్ధాత్ముడు ఎక్కడ ఉంటే అక్కడ వారు నిత్య జీవానికి సిద్ధపడతారు.
సర్వసత్యంలోకి నడిపించబడతారు. అజ్ఞానంలో ఉన్న వాళ్ళు జ్ఞానవంతులుగా మార్చబడతారు. హల్లెలూయా. అనేక నశించిపోయే ఆత్మలన్నింటినీ వారు రక్షణ పొందటమే కాక విశ్వాసులుగా అనేక మందిని రక్షణలోకి నడిపిస్తారు, మందిరానికి తీసుకువస్తారు. ఆమేన్ చెప్పండి. ఆమేన్. కనుక నిన్ను నువ్వు పరిశుద్ధపరచుకోవాలి. పిల్లలు పెద్దలు అందరూ పరిశుద్ధపరచుకోవాలి. పరిశుద్ధపరచబడాలంటే ప్రార్థన చేయాలి. ప్రార్థన చేసి స్తుతించినప్పుడు పరిశుద్ధాత్మ నీ హృదయంలోకి వస్తాడు. ఒక మాట ఉంది ఇక్కడ, చూడండి, చూపిస్తాను. 23వ అధ్యాయము 21వ వచనం. నిర్మకాండం. ఆయన సన్నిధిని ఎలా ఉండాలి? చాలా మందికి దేవుడు అంటే లెక్క ఉండదు, భయం ఉండదు, దైవ భయం ఉండదు. దైవ భయం లేని వాళ్ళ హృదయాల్లో దేవుడు ఉండడు. వినయం ఉండదు, వినయం లేని వాళ్ళ హృదయాల్లో దేవుడు ఉండడు. లోబడే తత్వం ఉండదు. వాక్యం వింటారు, వాక్యాన్ని ప్రకటిస్తారు, వాక్యం బాగా చెప్తారు, కానీ లోబడేతనం ఉండదు. దేవునికి లోబడితే పరిశుద్ధాత్ముడు నీ హృదయంలోకి వస్తాడు. దేవుని మాటకి లోబడాలి. చూడండి, అక్కడ రాయబడి ఉంది, ఆయన సన్నిధిని జాగ్రత్తగా నుండి, ఆయన సన్నిధిలో జాగ్రత్తగా ఉండి ఆయన మాట వినాలి. ఆయన మాటే ఆయన వాక్యం, ఆయన ఆజ్ఞలే ఆయన మాటలు. హల్లెలూయా. ఆయన మాట ప్రకారం ఖచ్చితంగా మీరు నడిచి చూడండి, మీరు పరిశుద్ధులు. ఆయన మాట ప్రకారం మీరు జీవించి చూడండి, మీరు వాక్యం ఫలిస్తుంది. ఆయన వాక్యానుసారంగా జీవించడం ప్రారంభించండి, పరిశుద్ధాత్ముడు వచ్చి మీరు నివాసం ఉంటుంది. హల్లెలూయా చెప్పండి. చాలా మందికి తెలియని సత్యం, నువ్వు రోజు నెలలు ఉపవాసం ఉండనవసరం లేదు. ఆయన వాక్యానుసారంగా నేను జీవించు, పరిశుద్ధాత్మ నీలో ఉంటాడు. హల్లెలూయా. 1 రోజు 2 రోజులు నుండి వెళ్ళిపోవడం కాదు, శాశ్వతంగా ఆయన నీలో ఉండాలి, ఎల్లప్పుడూ నీలో ఉండాలి, ఎల్లప్పుడూ ఆత్మపూర్ణులై ఉండి అని రాయబడింది. ఆమేన్ చెప్పండి. మీరు చేసే ప్రార్థన బట్టి మీ మందిరం అంతా నిండిపోయింది. మీరు చేసే ప్రార్థన బట్టి ఈ ప్రాంతంలో ఉన్న వాళ్ళందరూ కఠినులు, మూర్ఖులు అందరూ మార్చబడతారు. మీరు చేసే ప్రార్థన బట్టి జరగని కార్యాలు జరుగుతాయి. మీ ప్రార్థనలో అంత శక్తి ఉంది, మీ ప్రార్థనలో అంత బలం ఉంది, మీ ప్రార్థనలో అంత జీవం ఉంది, మీ ప్రార్థనలో అంత ఆశీర్వాదం, అంత బలం ఉంది. ప్రార్థన, మామూలు ప్రార్థనకు అంత బలం ఉంటే దేవుని ఆత్మను కలిగి నువ్వు ప్రార్థన చేస్తే ఇంకెంత బలం ఉండదు. చూడండి, అపవాది కోటలు కూలిపోతాయి, అపవాది దుర్గాలు కూలిపోతాయి. శత్రుతంత్రములను కూల్చే దేవుడు ఆయన, అపవాది క్రియలను లయపరిచే దేవుడు ఆయన. నువ్వు ప్రార్థనలో కూర్చున్నావంటే జవాబు రావాలి. హల్లెలూయా. నువ్వు ప్రార్థనలో కూర్చున్నావంటే నీకు జవాబు రావాలి. వెలుగండి. ఈ రాత్రి వేళ ఇంకో రిఫరెన్స్ మీకు చూపిస్తాను. నీవు ఈరోజు పరిశుద్ధతగా జీవిస్తాను తీర్మానం చేసి ఈ రాత్రి నీ దేవునికి అప్పగించుకోండి. పరిశుద్ధాత్ముడు ఈ రాత్రి వేళ మనం నింపబోతున్నాడు. హల్లెలూయా. ఈ మట్టి ఘటాల్లో మహదైశ్వర్యం కుమరించిపోతాడు. హల్లెలూయా. మీరు ఊహించిన వాటికంటే, తలంచిన వాటికంటే ఆయన అత్యధికంగా చేయబోతున్నారు. జరగలేదు ఇప్పుడు ఆ కార్యాలు. మీరు పరిశుద్ధత కొరకు ప్రాకులాడండి, పరిశుద్ధత కలిగి ఉండడానికి ట్రై చేయండి. దేవుడు ఎలా ఆశీర్వదిస్తాడో చూడండి. చాలా మంది జీవితాలు ఆశీర్వాదాలు ఎందుకు రావంటే వాక్యానుసారంగా నడవకపోవడం ద్వారా, వాక్యానుసారంగా జీవించకపోవడం ద్వారా. ఆమేన్. హల్లెలూయా. నా ప్రియ దేవుని బిడ్డలారా, నేను సేవకు వచ్చిన కొత్తలో దేవుడు నాకు నేర్పిస్తా ఉన్నాడు. నేను ప్రార్థన చేసి, ఉపవాసం నుండి ప్రార్థన చేసి, ప్రభువా ఈరోజు నేను దయ్యాన్ని వదిలేయడానికి వెళ్తున్నాను, ఉపవాసం నుండి చేశాను. నీ శక్తి నా నుండి ప్రవహించి ఆ దురాత్మ వెళ్ళిపోవాలి. 6 నెలల నుండి చేస్తున్నారు, అందరినీ కొడుతుంది కానీ ఆ దురాత్మ వెళ్ళట్లేదు. నేను ఉపవాసం నుండి మంచినీళ్ళు కూడా వెళ్ళండి, నాకు భయం పడుతుంది. ఆ దురాత్మ పెట్టాను చూడండి, గట్టిగా అరుస్తుంది, ఎక్కిళ్ళు పెట్టి ఏడుస్తుంది. ఏరా వచ్చేవా అని అరుస్తుంది. ఇది జరుగుతుంది, భయం పడి. నాకు తెలియకుండానే నాకు ఉన్న పరిశుద్ధాత్ముడు
యేసు నామంలో గతిస్తున్న బయటకు రా దురాత్మ అనగానే ఆ దురాత్మ చాలా మందిని చూసి వెళ్ళిపోవాలి. చాలా మందిని చూసి వెళ్ళిపోవాలి. నేను ప్రార్థన చేస్తాను, ప్రభువా ఇలాంటిది ఏంటంటే అది మోసపరిచే దురాత్మని పరిశుద్ధాత్మని చెబుతున్నాను హృదయం. అది మోసపరిచే దురాత్మ, నీవు భాషలో మాట్లాడు అని చెప్పి ప్రేరేపించాడు. నేను భాషలో మాట్లాడతాను. ఆ దురాత్మ లేదు, ఉండి ఉండి వమ్మో మంటలు కాలిపోతుందా, వమ్మ నేను ఉండలేను, ఇక్కడ అగ్ని నా మీద దిగి వచ్చింది, ఇది దహించు అగ్ని ఉంది, నేను కాలిపోతున్నా, నేను ఉండలేను బాబు అని అరిసింది. దండం పెడుతుంది పడుకొని. అందరూ అనుకున్నారు నాకు కదమ్మా, నాలో ఉన్న పరిశుద్ధాత్మ. హల్లెలూయా చెప్పండి. దండం పెడుతుంది. దండం పెట్టి, అయ్యా నీ మొక్కుతే ఏసయ్యా నన్ను వదిలేయి, ఇలాంటి ఇల్లు నాకు మళ్ళా దొరకదు. 6 నెలల నుండి మేపుతుంది మరి దాన్ని. 6 నెలల నుండి సినిమాలు చూపిస్తుంది. 6 నెలల నుండి కావాల్సినవన్నీ చేపిస్తుంది. హల్లెలూయా చెప్పండి. ఆ పిల్లలు అంటారు, మాస్టర్ గారు మా అమ్మ ఎంత సోపు చేసిందో ఈ 6 నెలలు. ఆమెకుందే 50 ఏళ్ళు, 20 ఏళ్ళు అలా తయారైంది. హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. దండం పెట్టి పొరలాడింది, జుడ్డంతా విరబూస్తుంది ముందు. ఈ కాసేపు అయిన తర్వాత లేచి జడేసుకుందన్నమాట. పోయింది, దయ్యం పోయింది. 6 నెలల నుండి వాళ్ళ ఆయన వచ్చి అంటాడు, మాస్టర్ గారు చాలా వందనాలండి, ఈరోజు నాకు తన్నులు తప్పాయి. హల్లెలూయా. 6 నెలల నుండి ఒకటే బాధుడు నైట్లు. ఇంటి పక్కన వాళ్ళు వచ్చి అంటారు, అయ్యా ఈ అరుపులకి మా భయం కొట్టి ఇల్లు ఖాళీ చేసి వెళ్ళిపోయారు చాలా మంది. యేసు ప్రభువులు ఎంత మహిమ ఉందా, ఎంత బలం ఉందా. అవునమ్మా, ఆయన సర్వశక్తిమంతుడు, ఆయన పరిశుద్ధుడు. ఆయన నామాన్ని ఉచ్చరింపగానే ఏ శక్తి అయినా పారిపోతుంది. ఆయన నామంలో జీవం ఉంది, ఆయన నామంలో బలం ఉంది, ఆయన నామంలో ఆరోగ్యం ఉంది, ఆయన నామంలో రక్షణ ఉంది, సమస్తం ఆయన నామంలో కృతమై ఉంది. ఆ నామాన్ని మనం కలిగి ఉన్నాం. ఒక శక్తివంతమైన నేమ్, జీసస్ నేమ్ అబౌవ్ ఆల్ నేమ్స్. ఒక నామం ఏదన్నా ఉందంటే మనం కలిగి ఉన్నామంటే అది యేసు నామం. ఆ నామంలో మనం రక్షణ పొందుతాం. ఆ నామాన్ని ఉచ్చరించడం ద్వారా పరిశుద్ధత మనకు వస్తుంది. అరుస్తున్నా దురాత్మ, ఆపేయి, ఆ మాట ఆపేయి. హల్లెలూయా. ఏంటి యేసు రక్తమే చేయమంటే భయం దానికి. ఆమేన్ చెప్పండి. మీరు బైబిల్ చదవండి, విశ్వాసులు దయ్యాలను వదిలించారు. హల్లెలూయా. విశ్వాసులు ప్రార్థన చేసి దయ్యాలు వదిలే. విశ్వాసులు ప్రార్థన చేస్తే సేవకుడి జీవితం అద్భుతం చేశాడు. బలహీనమైన విశ్వాసులను అపవాది నమ్మకూడదు. వీళ్ళు బలవంతులైన విశ్వాసులు ఈ సంఘంలో. వీళ్ళెప్పుడు పరిశుద్ధాత్మ పూర్ణులై ఉంటారు. హల్లెలూయా. ఇప్పుడు దాకా అనవసరమైన వాటికి అప్పగించుకున్నావేమో, ఈరోజు దేవునికి నువ్వు అప్పగించు. ఇప్పుడు దాకా అప్పగించుకోలేదేమో దేవునికి కళ్ళని, శరీరాన్ని, మనస్సుని. ఈరోజు హృదయపూర్వకంగా మీ దేవునికి అప్పగించుకోండి. జరగని కార్యాలన్నీ రాత్రి నా దేవుడు జరిగించుకోవాలి. ఈరోజు మీరు అప్పగించుకోవాలి. నీ కళ్ళని వేటికి అప్పగించావు, నీ శరీరాన్ని దేనికి అప్పగించావు, నీ హృదయాన్ని దేనికి అప్పగించావు. హల్లెలూయా. హల్లెలూయా. ఈరోజు నువ్వు దేవునికి అప్పగించుకోవాలి. ఇప్పుడు దురలవాట్లకు అప్పగించావు ఈ శరీరాన్ని, మనసుని. నీకు భార్య కావాలా, మందు కావాలని అని అడిగారు. నాకు మందు కావాలన్నాడు. ఎవరిని ఎక్కువ ప్రేమించాడు? నువ్వు ఎవరిని ప్రేమించాలంటే దేవుడు చెప్తాడు వాక్యంలో, అందరికంటే ఎక్కువగా దేవుడిని ప్రేమించు. ఆయనకి నువ్వు ఎంత చెల్లించినా తక్కువే. ఎందుకో చెప్పమంటారా? ఆయన నీ కొరకు ప్రాణం పెట్టాడు. ఆయన నీ కొరకు బలి అయిపోయాడు. ఆయన పరిశుద్ధమైన రక్తాన్ని చిందించాడు. ఆమె చెప్పాడు. ఆయన యవ్వన రక్తాన్ని చిందించాడు. సజీవుడు ఉన్నాడు, మేలు చేసే దేవుడు ఉన్నాడు, బాగు చేసే దేవుడు ఉన్నాడు. ఆయన మాట్లాడుతున్నాడు. సర్వయుగములో సజీవుడు ఆయన. ఆమేన్ చెప్పండి. హల్లెలూయా. హల్లెలూయా. రోమా పత్రిక 6వ అధ్యాయము 12వ వచనంలోకి మనం వెళ్దాం. 12-11. కాబట్టి శరీర దురాశలకు లోబడినట్లుగా చావునకు లోనైన మీ శరీరమందు పాపమును ఎడనీయుడి, మరియు మీ అవయములను దుర్నీతి
సాధనములుగా పాపములకు అప్పగింపుటివి. మరియు మీ అవయవములను దుర్నీతి సాధనములుగా దుర్నీతికి సాధనములుగా పాపములకు అప్పగింపుటివి. దేనికి అప్పగించకూడదంట? పాపములకు అప్పగించుకుడి. అయితే మృతుల్లో నుండి సజీవం అనుకుని మిమ్మల్ని మీరే దేవునికి అప్పగించుకునుడి. ఎవరికి అప్పగించుకోవాలంట? నువ్వు దేవునికి అప్పగించుకున్నావు, రక్షణ పొందావని చెప్పి మళ్ళీ నువ్వు లోకంలో ఉన్న తుచ్చమైన అభిలాషం వైపు వెళ్ళకూడదు. హల్లెలూయా చెప్పండి. చర్చిలో ఒకలాగా బయట ఒకలాగా ఉండకూడదు. విజయవాడకి వెళ్తే మిరపకాయ, హైదరాబాద్ వెళ్తే కొరికితే మంట పుట్టింది. నువ్వు ఎక్కడికి వెళ్ళినా నీ పరిశుద్ధతని కాపాడుకోవాలి. ఆమేన్ చెప్పండి. నువ్వు ఎక్కడికి వెళ్ళినా నీ అభ్యంతరపరిచే వాటికి దూరంగా ఉండాలి. నువ్వు ప్రత్యేకించబడిన వ్యక్తివి, నువ్వు ప్రత్యేకమైన వ్యక్తివి. ఆయన నీలో నివసించి సంచరించాలంటే నువ్వు పరిశుద్ధతతో ఆత్మవరాల కొరకు ఎదురు చూడాలి. ఆమేన్. పరిశుద్ధతతో యథార్థతతో దేవుని దగ్గర నుండి పొందుకోవడానికి నువ్వు ఎదురు చూడాలి. ఇవన్నీ లేకుండా నేను దేవుణ్ణి ఆరాధిస్తున్నా, స్తుతిస్తున్నా, ఆయన ఘనపరుస్తున్నా అంటే అన్నీ వ్యర్థమే. పరిశుద్ధత లేకుండా ఎవరు దేవుడిని చూడలేడు. ఆయన కార్యాలు జరగాలంటే నువ్వు పరిశుద్ధత కలిగి ఉండాలి. హల్లెలూయా. నువ్వు ఎప్పుడైతే పరిశుద్ధత నీలో కనిపిస్తుందో నువ్వు ఎదగడం కాదు, పరిశుద్ధాత్మ ఆయన వచ్చి నీలో ఉంటాడు. ఆయన భాషల వరాన్ని ఇస్తాడు, అద్భుతాలు చేసే వరాన్ని ఇస్తాడు. ఆయన ప్రేమను బట్టి నీకు కావాల్సిన అన్ని ఇస్తాడు దేవుడు. పరిశుద్ధాత్ముడు ప్రేమ స్వరూపి, ఆయన మాట్లాడతాడు. కనుక నీవు పరిశుద్ధపరచుకోవాలి. ఆమేన్ చెప్పాడు. ముసలామ నేను వీధి స్వార్థ చేస్తా ఉండి అలసిపోయి కూర్చున్నాను. ఒక చెట్టు కింద కూర్చుని ఓ ముసలాం ముగిపోయిన ఆమె వచ్చింది. ఎవరయ్యా నువ్వు ఇక్కడ కూర్చున్నావు వీటి బాబు అని అడిగి, అమ్మాయి ఇలా యేసు ప్రభు గురించి ప్రకటిస్తున్నాను అని చెప్తే ఆమె ఆ కొట్టు దగ్గరికి వెళ్ళి కొంచెం వాటర్ తీసుకొచ్చి నాకు ఇచ్చింది. ఆ వాటర్ తాగిన తర్వాత, అయ్యా ఇదంతా అయిపోయిన తర్వాత చివరి ఒక గుడిసె ఉంది కదా, ఆ గుడిసె అది నాదేనయ్యా, ఒక చిన్న ప్రార్థన చేసేదయ్యా, మర్చిపో మా కలుగు, ఆ చివరి గుడిసె నాదే. సరే అని చెప్పి అంతా ప్రకటించి అలిసిపోయి వెళ్ళిపోదామంటే నాతో పాటు నా బ్రదర్స్ అన్న అలిసిపోయి వెళ్ళిపోదాం అన్న. కాదు, ఆమెకి మాట ఇచ్చాను నేను వెళ్ళాలి, ప్రార్థన చేయాలని చెప్పి వెళ్ళాను. నేను ఒక్కడనే వెళ్ళాను. ఇందులో సగం ఉంది ఆమె గుడిసె, ఈ డయాస్లో సగం ఉంది. అందులోనే ఒక పక్క బైబుల్ పెట్టుకుంది, ఒక పక్క క్యాలెండర్ పెట్టింది, ఇటు పక్క చాపేసింది, నాకు చేయి విరిగించింది. ఇద్దరు తప్ప పట్టడం లేదు. ఆ మంది, అయ్యా చిన్న ప్రార్థన చేయవా? ఏం చేయనంటే నేను పరిశుద్ధంగా జీవించి పరలోకంకి వెళ్ళేటట్టు ప్రార్థన చేయాలి. నాకు ఆశ్చర్యం, ఆమె డబ్బులు అడిగిద్దేమో, ఒకటే ముస్లాం ఉంటుంది, సహాయం అడిగిద్దేమో, ఎంతో కొంత ఇద్దాంలే అనుకున్నా. నేను ఆమె అడిగిన ఆశ్చర్యపోయాను. నన్ను ఎవరు అడగల. అలా పాస్టర్ గారు మిమ్మల్ని ఎప్పుడైనా విశ్వాసం వచ్చిందని పరిశుద్ధాత్మ పొందే ప్రార్థన చేయండి అని అడిగారా? నేను భాషల వరం పొందే ప్రార్థన చేయండి అని అడిగారా? ఏది కోరుకోవాలో ఆ జ్ఞానం కూడా మనకు ఉండాలి. ఏది శ్రేష్టమైనవో ఏది కోరుకోవాలో ఆ జ్ఞానం మనకు ఉండాలి. నాకు ఆశ్చర్యం అనిపించింది. మీ బిడ్డలేమయ్యారు? నన్ను విడిచిపెట్టేశారు. నా సంత రాసా నన్ను విడిచిపెట్టేశారు. మీరు చిన్న గుడిసేసుకున్నారు. మరి ఎలా బాధపడుతున్నావు అంటే నా దేవుడు నన్ను పోషిస్తున్నాడు. హల్లెలూయా. క్రిస్మస్ అప్పుడు నా దగ్గర బండిలో ఒక రగ్గు ఉంది. క్రిస్మస్ ఆ రగ్గు తీసమ్మా, నా దగ్గర ఇది ఉందమ్మా, నేను ప్రార్థన చేస్తాను, నీకు పరిశుద్ధంగా నువ్వు ఉండి పరలోకి వెళ్ళేటట్టు నీ ఆత్మని ఆమెకు రగ్గించాను. ఒక 6 నెలల తర్వాత అండి టీజేపీఎస్ కాలేజ్ దగ్గర ఒక చర్చ్ ఉంటే అక్కడ వాకింగ్ చెప్పి వస్తున్నా మధ్యాహ్నం పేరు. ఈ ముసలాం కనిపించింది, కనబట్టుకోరు. ఎందుకు కనబట్టుకోరు? ఆ మంటది భాష గారు అంది. ఎవరి ముస్లాం అంటే అక్కడ రప్పించావు కదా నాకు, నేనయ్యా అంది. సరేనమ్మంటే, అయ్యా నీకు విషయం చెప్పమంటారా? మీరు వెళ్ళిన తర్వాత నేను రాత్రి ప్రార్థన చేశాను, నన్ను పరిశుద్ధంగా ఉండాలి, పరిశుద్ధాత్మని ఇవ్వాలి. ఆమె కేకలు పెడితే పక్కన ఉన్న అపార్ట్మెంట్ వాళ్ళు, ఇల్లు వాళ్ళు అందరూ వచ్చి గుడిసెలో ఏమైందని చూస్తే ఏం ఆత్మతో నింపబడి భాషలతో మాట్లాడుతున్నారు. హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. హల్లెలూయా.
అటు పక్కన ఉన్న వాళ్ళందరూ నేను పొందుకోలేదు, నువ్వు ఎలా పొందుకున్నావు అని అడిగారు. ఆ సేవకుడు ఒక కోరిక అడిగాను, నేను పరిశుద్ధం నుండి పరిశుద్ధాత్మ నాలో నివసించినట్లు ప్రార్థన చేయండి అని. ఆమె చెప్పారు, నీవు లోక సంబంధమైన భూ సంబంధమైన కోరుకోక ఆత్మ సంబంధమైన కోరుకోవాలి. నీ పరిశుద్ధతను బట్టి, యథార్థతను బట్టి, నువ్వు భూమిలో జీవించిన వాటిని బట్టి నీకు మహిమ ఉంటుంది పరలోకంలో. హల్లెలూయా చెప్పండి. ఒక్కొక్కరు నీ ఆత్మీయ జీవితాన్ని బట్టి ఉన్నతమైన స్థానాలు ఉంటాయి. ఆమె చెప్పండి. కాబట్టి ఇక్కడ ఉన్నతమైన స్థానాలు మనం ఏం తీసుకెళ్ళాం, అక్కడ పొందుకోవాలి. హల్లెలూయా. నీలో నమ్మకంతో ఉండాలి, యథార్థత ఉండాలి, నువ్వు పరిశుద్ధపరుచుకుంటూ ఉండాలి. అది దేవుడు చూడాలి. హల్లెలూయా. భూమిలో నీతిమంతుడు యథార్థవంతుడు యోబు ఉన్నట్టు దేవుడు చూశాడు. హల్లెలూయా చెప్పండి. నోవాహు ఉన్నట్టు దేవుడు చూశాడు. వారి కాలంలో వాళ్ళు అలా ఉన్నారు. మన కాలంలో మనం పరిశుద్ధంగా ఉండాలి. అప్పుడు స్థిర నివాసం చేస్తాడు మనలో. ఆమె చెప్పండి. నీ పరిశుద్ధతను చూసినప్పుడు మీ కుటుంబస్తులందరూ మారుతారు. నీ యథార్థతను చూసి నీ కుటుంబంలో ఉన్న వాళ్ళందరూ మారుతారు. దేవుని బిడ్డలు. హల్లెలూయా చెప్పండి. అందుకే దుర్నీతిని సాధనములుగా అప్పగించుకోక దేవుడికి అప్పగించుకోవాలి. తర్వాత మాట చూడండి. ఈ అవయవములు నీతి సాధనములుగా, నీతికి సాధనములుగా దేవుడికి అప్పగించుకోవాలి. ఆమేన్. హల్లెలూయా. కనుక నువ్వు పరిశుద్ధపరచుకోవాలంటే వాక్యం చదవాలి, వాక్యం వినాలి. వింట మాత్రమే కాదు, వాక్యానుసారంగా నడవాలి. అప్పుడు పరిశుద్ధాత్మ నీలో పనిచేస్తాడు. ఆమేన్ చెప్పండి. పరిశుద్ధాత్మ నీలో నివసిస్తాడు. ఇంకోటి, దేవుని బిడ్డలు రోషము కలిగి ఉండాలి. ఎలా ఉండాలి? రోషం, దైవికమైన రోషం. ఆ పరసంబంధమైన ఆశలు కలిగి ఉండాలి. ఆయన రాకడలో సిగ్గుపడకుండా, దేవుని రాకడలో సిగ్గుపడకుండా ధైర్యంగా ఆయన ఎదుట నిలబడాలి. మన ప్రభువైన యేసే రాబోతున్నాడు. ప్రతి నేత్రం ఆయన్ని చూడబోతుంది. మన ప్రభువైన యేసు రాబోతున్నాడు. ప్రతి నేత్రము ఆయన్ని చూడబోతుంది. రీషా, మన ప్రభువైన యేసయ్య మధ్యాకాశంలోకి వస్తాడు. రెప్పపాటులో మన అందరం పరిశుద్ధులు. ఎవరు? మీకు తెలియని రిఫరెన్స్లా పరిశుద్ధులు అందరూ రెప్పపాటులో ఎత్తబడతారు. పెళ్లి వస్త్రం, రక్షణ వస్త్రం ఉన్న వాళ్ళందరూ రెప్పపాటులో ఎత్తబడతారు. మన ప్రభుని ముఖాముఖిగా చూసే దినం రాబోతుంది. ప్రతి ఒక్కరు ప్రతి నేత్రం ఆయన చూడబోతుంది. ఆమేన్. ఏ వాక్యాలు మీరు విన్నారో అవన్నీ రికార్డెడ్. ఈరోజు నేను చెప్తున్న వాక్యం కూడా రికార్డెడ్. కెమెరాలో కాదు, దేవుని కెమెరా. హల్లెలూయా చెప్పండి. ఆదివారం చెబుతున్న ఆరాధనలు నువ్వు విన్న వాక్యాన్ని బట్టి జీవించవు లేదో దేవుడు అడుగుతాడు. నువ్వు సత్యంగా నడుచుకున్నావో, వాక్యం విని వాక్యానికి లోబడకుండా నడుచుకున్నావో, తీర్పులో దేవునికి జవాబు చెప్పాలి. ఆమేన్. మనం ప్రశ్నించబడతాం ఒక రోజున. నేను మీ మందిరాన్ని పరిశుద్ధపరచుకోండి అని చెప్పాను. నేను మీలో నివసించడానికి ఇలా ఉండనని చెప్పాను. దైవ జీవం ద్వారా అనేక మాటలు చెప్పాను. నువ్వు ఎందుకు నడవలేదని అడుగుతాడు. ఏమని చెప్తావు? ఆ రోజు తేలిపోకూడదు నువ్వు. హల్లెలూయా. ఆ రోజు నువ్వు బరువుగా ఉండాలి. ఆ రోజు నిందారహితముగా ఉండాలి. అలా ఉండటానికే ఈ ప్రార్థనలు. దేవునికి శరీరానికి విలువ లేదండి, మనకి ఆత్మకే విలువ. ఆత్మ లేకపోతే బయట పడుకోబెడతారు దీన్ని. ఆమేన్ చెప్పండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 27వ వచనం. సంఘము కలంకం లేకుండా, ముడతైనను ఎలా ఉండాలంట సంఘం? సంఘం అంటే ఈ ఒక్క సంఘమే కాదు, భూమి మీద ఉన్న అన్ని కలిపి సంఘం అన్నాడు దేవుడు. క్రీస్తు శరీరం అనేది సంఘం. హల్లెలూయా చెప్పండి. చదువు నిర్దోషమైనదిగా, పరిశుద్ధంగా, నిర్దోషముగా, మహిమగల సంఘముగాను వాక్యముతో కడుగుతున్నాడు.
తను తాను అప్పగించుకొనెను. దేవుడు ఎందుకు అప్పగించుకున్నాడు తెలుసా? దేవుడు శిలువకి ఎందుకు అప్పగించుకున్నాడు తెలుసా? మనం ఆయన దేవుడు పరిశుద్ధంగా ఉండటానికి. హల్లెలూయా చెప్పండి. దేవుడు అంటే ఒక మాట, శిలువలో నా ఆత్మని నీకు అప్పగించుకున్నాడు. ఎందుకంటే ఆయన లోకానికి వచ్చింది ఎందుకంటే మనందరిని ఆయన రక్తంతో కడిగి పరిశుద్ధంగా దేవుని ఎదుట నిలబెట్టాలి, ఆయన ఎదుట నిలబెట్టుకోవాలి. హల్లెలూయా. అలా నిలబడటానికి మీరు మందిరానికి వచ్చింది. మీరు వస్తున్నందుకే. మీరు అనుకుంటున్నారు నేను వస్తాను, మీరు రాట్లా. దేవుడు తీసుకొస్తున్నాడు నిన్ను పరిశుద్ధపరచడానికి. హల్లెలూయా. దేవుడు నిన్ను పరిశుద్ధపరచడానికి తీసుకొస్తున్నాడు. ఆయన తీసుకొచ్చి నీకు తెలియకుండా నిన్ను శుద్ధి చేస్తున్నాడు. నిష్కలంకంగా, నిందారహితంగా, నిర్దోషముగా దేవుని యొక్క నీవు ఉండాలి. ఆమె చెప్పండి. దేవుని సన్నిధిలో నువ్వు కనపడాలి. ఎప్పుడైతే నిందారహితంగా నీవు ఉండవో, పరిశుద్ధంగా నీవు ఉండవో, ఆయన రక్తంతో కలగబడ్డావు, పరిశుద్ధంగా ఉండవో, పరిశుద్ధాత్ముడు పనిచేయడం ప్రారంభిస్తాడు. ఆమె చెప్పండి. మాట్లాడడం ప్రారంభిస్తాడు, నిన్ను దర్శించడం ప్రారంభిస్తాడు, భాషలతో నేను నింపడం ప్రారంభిస్తాడు. నువ్వు ఎక్కడికి వెళ్ళాలి, ఎక్కడి నుంచోకూడదు చెప్తాడు. హల్లెలూయా. ప్రార్థన చేసుకొని మల్లికార్జునపేట చివరికి వచ్చాను, మలై చివరికి. నాకు ఫ్రెండ్స్ కనిపించారు, 10 మంది నుంచొని ఉన్నారు. వాళ్ళతో మాట్లాడుతున్నా బండి మెయిన్ రోడ్ మీద. వెంటనే దేవుడు చెప్తున్నాడు, వెంటనే ఇక్కడ నుంచి వెళ్ళిపో అని చెప్తున్నాడు. ఎవరో చెప్పారు, మరలా వినిపిస్తుంది, వెంటనే ఇక్కడ నుంచి వెళ్ళిపో, బండి స్టార్ట్ చేస్తుంది. నేనైనా మాట్లాడుతున్నాను, మరలా వినిపిస్తుంది, వెంటనే వెళ్ళిపో. బండి స్టార్ట్ చేసి అలా 2 ఇళ్ళు ముందుకెళ్ళి ఓ షాప్ దగ్గర ఆగి ఏదో తీసుకుంటున్నా ప్రొవిజన్స్. వెంటనే జీప్ వచ్చిందని 30 సెకండ్లు పోలీస్ జీప్ వచ్చి నుంచున్న 10 మందిని చితకబాదేశారు. పరిశుద్ధాత్ముడు రైట్ గైడెన్స్ ఇస్తాడు. హల్లెలూయా. మీ బైబిల్ చూడండి కావాలంటే రైట్ గైడెన్స్ ఇస్తాడు. నీ గైడెన్స్ ఇచ్చేది ఎవరో తెలుసా? ఎలా నడవాలో, ఎలా బ్రతకాలో పరిశుద్ధాత్ముడు. ఎక్కడ నిలబడాలో, ఎక్కడ నిలబడకూడదో పరిశుద్ధాత్ముడు చెప్తాడు. ఎలా మెలకువగా ఉండాలో చెప్తాడు. ఇంకోటి ఏంటో చెప్పమంటారా? పోరాట పట్టిమని నేర్పుతాడు. ప్రార్థనలో ఎలా పోరాడాలో నేర్పుతాడు. పరిశుద్ధతలో తీసుకొచ్చి అగ్ని మండించి నిన్ను పవిత్రునిగా మార్చి అపవాదితో ఎలా పోరాడాలో నేర్పించి నీకు జయాన్ని ఇస్తాడు. నీలో నిరుత్సాహాన్ని తొలగిస్తాడు. ఆయన నువ్వు గ్రహించలేని గొప్ప సంగతులన్నీ నీకు తెలియజేస్తాడు. ఎదురుపెట్టి హృదయంలో ఏముందో నీకు మీరందరూ కలిసి ప్రార్థన చేయండి. పరిశుద్ధాత్మ నింపబడి ఉచ్చరింప శక్తిగా 3 రోజులు నా పక్షాన్ని విజ్ఞాపన చేయని సహాయం అడగండి. మీలో ఉండి ఆయన మాట్లాడి అనేక మందికి మేలు చేస్తాడు ప్రొఫెషనల్ ద్వారా. అలా ప్రార్థన చేయాలి, అగ్ని దిగాలి. ఆమేన్ చెప్పండి. హల్లెలూయా. లాస్ట్ రిఫరెన్స్ లూకాసు వార్త 23వ అధ్యాయము. లూకాసు వార్త 23 46వ వచనం చదువు. యేసు గొప్ప శబ్దముతో కేకవేసి, తండ్రి, చదువుతున్నా. నీ చేతికి నా ఆత్మను అప్పగించుకొనుచున్నాను. తండ్రికి ఆత్మను అప్పగించాడు యేసు. మరి నీ ఆత్మను ఎవరికి అప్పగించుతున్నావు? సాతానుకా, దేవుని కదా? ఎవరికి అప్పగించుకోవాలి? నిద్రగా, తిండిగా, లోకాశలుగా, శరీరాశలుగా, జీవబడంబలుగా? దేనికి అప్పగించుకోవాలి? నీ తండ్రికి అప్పగించుకోవాలి. పరలోకంలో. హల్లెలూయా. నీ రక్తం పరిశుద్ధమైన రక్తంతో కడగబడ్డానయ్యా, చివరి వరకు నీలో నిలిచి ఉంటాను పరిశుద్ధతని నువ్వు అప్పగించుకునే ఆ తీర్మానం చేయాలి. చాలా మంది చూడండి, వాళ్ళ తీర్మానంలో స్థిరంగా ఉండరు. నీ తీర్మానంలో నువ్వు స్థిరంగా ఉండాలి. నీ భక్తిలో నువ్వు స్థిరంగా ఉండాలి. నీ యథార్థతలో నువ్వు స్థిరంగా ఉండాలి. నీ వాక్య జ్ఞానంలో నువ్వు స్థిరంగా ఉండాలి. డోంట్ కంపేర్ విత్ ది అదర్స్. వాళ్ళు పడిపోయి కాదు, నీ మటుకు నీవు. హల్లెలూయా. నీ మటుకు నీవు జాగ్రత్తగా ఉండి నీ పరిశుద్ధతని, నీ ఆత్మీయ జీవితాన్ని నువ్వు కాపాడుకోవాలి. ఆమేన్. ప్రార్థన చేసి ఉన్నావులే ప్రతి క్షణమునా
అందరు కలిసి కలిసున్నావులే ప్రతి అడుగునా. అందరూ చెప్పండి కొడతారు. అయ్యా నన్ను ఆత్మతో నింపాను. ఉన్నావులే ప్రతి క్షణమునా కలిసున్నావులే ప్రతి అడుగునా. నీవేగా యేసయ్యా నా కాపరి. నీవేగా యేసయ్యా నా ఊపిరి. నీవేగా యేసయ్యా నా కాపరి. నీవేగా యేసయ్యా పరిశుద్ధుడా నీవే.
నా ప్రభు నిన్ను నింపుతున్న సమయం. పరిశుద్ధుడా 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 నా యేసయ్యా. గడిచిన దినాల్లో ఈ శరీరాన్ని దుర్నీతికి అప్పగించలేము. ఈ రాత్రి వేళ పరిశుద్ధాత్ముడు మాట్లాడుతున్నాడు నీతో. ఆయన మాట్లాడి ఉన్నాడు, దీనికి సాధనములుగా అప్పగించుకోమని. వ్యర్థమైన వాటికి అప్పగించావు అవయవాలని. ఈ రాత్రి ఒక తీర్మానం చేయగా, నా ప్రాణాత్మ శరీరంలో నీకు అర్పిస్తానయ్యా. నీ వాక్యానికి నిలబడలేదయ్యా, నేను జాగ్రత్త పడతానయ్యా. పరిపూర్ణంగా నేను నీకు అప్పగించుకుంటాను నాయనా. నా తండ్రి, నా తండ్రి, నా తండ్రి, నా హృదయమైన రోజు నీవే నడుస్తుండగానే ఆకాశం నుండి గొప్పటి పడింది, అభిషేకం అనే గొప్పటి. ఈ రాత్రి వేళలో అరుస్తూ ఉండగా, ఈ రాత్రిలో ప్రార్థన చేస్తుండగా ఆకాశం నుండి ఆత్మాభిషేకాన్ని గొప్పటిగా నీ మీద కొమ్మరిస్తున్నాడు నా దేవుడు. నేను నిర్దోషిగా నిలవబెట్టుటకు, నువ్వు యథార్థవంతులుగా నిలబడాలని నా దేవుడు తనను అప్పగించుకున్నాడు. నా దేవుడు పరిశుభ్రమైన రక్తాన్ని చిందించి మన పాపములు తొలగిపోవడానికి అప్పగించుకున్నాడు. ఆయన చేసిన త్యాగాన్ని మర్చిపోతావా? ఆయన చేసిన యాగాన్ని మర్చిపోతావా? నా ప్రభువుగా చిన్న యవ్వన రక్తాన్ని మర్చిపోతావా? రోషము కలిగి జీవిస్తావా? ఈ రాత్రి వేళ నువ్వు దేవునికి అప్పగించుకోవాలి. ఈ రాత్రి వేళ నువ్వు దేవునికి అప్పగించుకోవాలి. ఇప్పుడు దాకా వేషధారణతో ఉన్నావేమో, ఇప్పుడు దాకా దేవునికి ఇష్టమైన నడిచేవేమో. ఈ చివరి దినంలో దేవుడు అంటున్నాడు, బిడ్డ నువ్వు నా రాజ్యానికి రావాలి, నేను నీలో నివసించి సంచరించాలి, నిన్ను నీవు పరిశుద్ధపరచుకో అంటున్నాడు. నీకు అవకాశం ఇస్తున్నాడు ప్రభు. ఈ అంచుదేమలో అవకాశం ఇస్తున్నాడు నీకు. నువ్వు మార్పు పొందడానికి, నువ్వు బాగు చేసుకోవడానికి, ఆయన ఆత్మతో నింపబడి సర్వ సత్యంలోకి నడిపించడానికి ఈ రాత్రి ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. వినయుడు అవుతావా? వినయురాలు అవుతావా? దేవునికి అప్పగించుకుంటావా? స్తోత్రం, 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 స్తోత్రం. మీరు మాట్లాడిన ప్రతి మాట కొరకే స్తోత్రమయ్యా. పరిశుద్ధాత్ముడా, 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 ఒక్కొక్క బిడ్డని దర్శించి తీర్మానం చేయండి అయ్యా. రోషము కలిగి ఉంటానయ్యా. భూమిని తలకిందులు చేసేవాళ్ళు క్రైస్తవులు, అపవాదిని వణికించేవాళ్ళు క్రైస్తవులు, శత్రు కోటలు కూల్చేవారు యేసు నామములో ప్రార్థనా పనులు
పరిశుద్ధ జనాంగము, మీరు వేరుపరచబడిన ప్రత్యేకమైన జనాంగము, దేవుని రక్తంతో కడగబడిన యాజకులారా, మిమ్మల్ని మీరు పరిశుద్ధపరచుకోండి. మిమ్మల్ని మీరు పరిశుద్ధపరచుకోండి. నేను మీతో మాట్లాడుతానంటున్నాడు నా ప్రభువు. ఈ రాత్రి వేళ మర్చిపోకని ఎడల కృప చూపిస్తున్న దేవుడు, మర్చిపోకని ఎడల కృప చూపిస్తున్న దేవుడు, నిందారహితముగా నీ ప్రాణాత్మ శరీరంలో దేవునికి అప్పగించు. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన దేవా, మీరు మాట్లాడిన ప్రతి మాటను బట్టి నీకు స్తోత్రం. మాలో మండించిన అగ్నిని బట్టి నీకు స్తోత్రం. కరుణలో నీ మాటలకై స్తోత్రం ఉన్నాయి. మీ ప్రేమ ఆప్యాయతలతో మమ్మల్ని ఉల్లసింపజేసినందుకు స్తోత్రం ఉన్నాయి. మీ సన్నిధికి వచ్చిన ఒక్కరితో మీరు మాట్లాడి అభిషేకించినందుకు స్తోత్రం స్వామి. ఈ లోకంలో అన్ని అశాశ్వతం కదయ్యా, శాశ్వతుడైన దేవుడు నీవే కదయ్యా, జీవము కలిగిన దేవుడు నీవే కదయ్యా. నా ఆశ్రయదుర్గమా, నా తండ్రి, నా తండ్రి, ఈ రాత్రి వేళ ప్రభు ఈ సంఘం కొరకు ప్రార్థన చేస్తున్నాను, ఈ సేవకుడి కొరకు ప్రార్థన చేస్తున్నానయ్యా. ఇదిగో మీ సన్నిధిలో భయభక్తిగా కూడి వచ్చిన నీ బిడ్డల కొరకు విశ్వాసంతో ప్రార్థన చేస్తున్నానయ్యా. నిపుణైన దీవెనలతో, నిపుణైన ఆత్మాభిషేకముతో నిలబెట్టునైనా, పరిశుద్ధతలో నిలబెట్టునైనా, నిలబెట్టునైనా. యేసు నామములో, యేసు నామములో ఆధ్యాత్మిక జీవం నిలబడునుగాక. ఒక్కొక్కరి జీవితాల్లో నీ మహిమాన్వితమైన కార్యాలు జరిగించి, ప్రార్థన చేసిన ప్రతి ఒక్కరిని మీరు దర్శించి, వారి తీర్మానాన్ని స్థిరపరిచి, ఆత్మాభిషేకం పొందుకోవాలనే తప్పిక, పరిశుద్ధత కలిగి ఉండాలనే తప్పిక, యథార్థంగా ఉండాలనే తప్పిక, నీ రాబడికి సిద్ధపడాలనే తప్పిక, సిద్ధపరచాలనే తప్పిక, సర్వసత్యములకు నడవాలనే తప్పిక, మహిమ నుండి అధిక మహిమకు నడిపించుకోవాలనే తప్పికతో నీ బిడ్డలను నింపి ఆశీర్వదించు. సమృద్ధి దీవెనలు కుమ్మరించి ఘనత, మహిమ, ప్రభావం మీరు మాత్రమే పొందుకున్నాం. త్వరలో రానైన యేసుక్రీస్తు అతి శ్రేష్టమైన నామంలో వేడుకొంచు ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి. ఆమేన్.